వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ చూసిన వాళ్ళని మా అత్త మా ఇంటికి వచ్చిందనమాట. వచ్చి అక్షర ఫీవర్గా ఉంది, టిఫిన్ తీసుకొని వద్దాం పదా అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళింది. ఇద్దరం కలిసి వాక్ చేసుకుంటూ టిఫిన్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ టిఫిన్ బండి మా ఇంటికి కొంచెం లాంగే ఉంటుంది. ఈ మా ఏరియాలో ఈ టిఫిన్ బండి చాలా ఫేమస్. ప్లేట్ ఏదైనా సరే 25, కానీ ప్రైస్ రీజనబుల్గా ఉందని చెప్పి టేస్ట్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యే పనే లేదనమాట. పెద్ద హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మా అక్షరకైతే ఇడ్లీ అయితే కట్టించామన్నమాట. వేడివేడిగా టిఫిన్ వేస్తున్నారని చెప్పి మా అత్త నువ్వు కూడా కట్టించుకోవే అని చెప్పింది. మా అత్తకి తెలుసు నేను నైట్ టైమ్స్ ఏమీ తీసుకోను, ఏమీ తినను అని చెప్పి. అయినా కానీ అడిగింది. నేను అన్నాను తినను కదా అత్త అంటే, పర్లేదులేవే, 1 డే స్కిప్ చేస్తే ఏం కాదు అని చెప్పింది. నేను అన్నాను ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే నేను చేయను అత్త అని చెప్పి భారీ డైలాగ్ వేసా. డైలాగ్ అని కాదు, నేను ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే అసలు అది చేయను అనమాట. ఇంకా అలాగే ఉంటా అనమాట. ఇంకా నేను అంతే. సో ఇంకా టిఫిన్ కట్టించుకొని అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో మా స్టూడెంట్ ఫ్రెండ్తో ఆడుతూ కనిపించాడు. నన్ను చూసి ఇంకా పారిపోయి దాక్కుంటున్నాడు. ఎందుకంటే చదువుకోకుండా ఏంటో రోడ్డు మీద ఆడుతున్నావు అని చెప్పి నేనేమైనా అంటానేమో అని అనుకొని వెళ్ళి దాక్కుంటున్నాడు అనమాట. నన్ను చూసి నేను పిలిచి నేనేమనలేరా, ఆడుకున్న తర్వాత చదువుకో అని చెప్పాను. ఇంకా తనకి బాయ్ చెప్పేసి అలా వెళ్ళిపోయాను అనమాట. వెళ్తూ ఉంటే మా ట్యూషన్ పిల్లలు కనిపించారు. వాళ్ళకి హాయ్ చెప్పి నేనైతే ఇంటికి రీచ్ అయిపోయాను.